గవర్నర్ను మార్చే అవకాశం ఉందట. గవర్నర్ మార్పు క్వశ్చన్ మార్క్. రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్కు ఛాన్స్ ఇస్తారట. నేడో రేపో అమిత్ షాతో తమిళిసై భేటీ. లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ఛాన్స్ ఉందట. సో ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి రేపు ఎంపీగా గెలిస్తే కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే సో మంత్రి పదవి కూడా ఆమెకు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆమె గవర్నర్గా కూడా పనిచేసిన ఇవే కాబట్టి ఆమె నాకు ఈ గవర్నర్ పదవి కాదు, నేను ఎంపీగా పోటీ చేస్తా అని అమిత్ షాని ఇవాళ రేపో వెళ్ళి కలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. గవర్నర్ తమిళిసైని మార్చేందుకు కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆమె స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా తమిళిసై కన్యాకుమారి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయట. మరి ఇది ఎంతవరకు ఏంటన్నది చూడాలి. నేడో రేపో అమిత్ షాతో తమిళిసై భేటీ. లోక్సభ ఎన్నికల సమయంలో నిర్ణయం. ఫుల్ టైం పుదుచ్చేరికే పరిమితమా? లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే ఛాన్స్. రాష్ట్రంలో ఆసక్తికరంగా చర్చలట. ప్రస్తుత గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్థానంలో కొత్త గవర్నర్ నియామకానికి రంగం సిద్ధమైంది. ఆమెకు బదులుగా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నది. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చూస్తున్న తమిళిసై ఇక పైన ఫుల్ టైం ఆ రాష్ట్ర బాధ్యతలకే పరిమితం కాబోతున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమె స్థానంలో రిటైర్డ్ బ్యూరోక్రాట్ను నియమించాలని బీజేపీ భావిస్తున్నదట. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా గవర్నర్ను మార్చాలని కేంద్ర హోంశాఖ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చిందట. ఢిల్లీ టూర్లో భాగంగా తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని తాజా పరిణామాలతో పాటు గవర్నర్ మార్పు పైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న ఆమె మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం నేరుగా ఢిల్లీ వెళ్తారట. ఢిల్లీలో జరిగే తమిళ్ సంఘం కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తున్నది. గతంలో గవర్నర్గా పనిచేసిన ఇప్పటికీ పనిచేస్తున్న తమిళనాడు స్థానికులను గౌరవించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సో ఆమె 2019 నుంచి ఇక్కడ గవర్నర్గా కొనసాగుతున్నారు. రాష్ట్ర గవర్నర్గా తమిళిసై 2019 సెప్టెంబర్ 1న నియమితులైతే 9వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ను మార్చే దిశగా హోంశాఖ చేస్తున్న కసరత్తు పైన 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. చూడాలి ఏం జరుగుద్ది అన్నది. వాళ్ళ నిర్ణయం దాని ప్రకారం ఉంటుంది.